జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి మొదలైన దగ్గర నుంచి కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా కుడి ఎడమ అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు, దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి. కానీ ఈ 2025 సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు 2020 సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము. ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలున్నాయి. శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళైనయి. ఆస్తులు లాభం రాని వాళ్ళకి కూడా లాభాలొస్తున్నాయి. నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే గనక అన్ని సంవత్సరాల పైన కూడా ఈ యొక్క 2020 సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. దాంట్లో మనకిప్పుడు నవంబర్ వరకి వచ్చాం కాబట్టి, ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే గనక, దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి. ఈ 2020 సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు, కేతువు, శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది. అతిపెద్ద గ్రహాలైనటువంటివి. ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులనేది వస్తూ ఉంటుంది. దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టయితే గనక ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అయితే గనక ఈ నవంబర్ మాసం 2020 సంవత్సరంలో అతి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి నరదిష్టి, నరఘోష కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తా ఉంది. కానీ జీవితంలో ఎదిగేదానికి, ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి అందరినీ కలుపుకొడిపోయే తత్వం ఉంటుంది కాబట్టి, అందరూ మనవాళ్ళు అనుకునేది వాళ్ళ కోసం మనం ఏదో చేయాలి అనేటువంటి తత్వం ఉంటుంది. మేధావితనంగా మనం పెట్టుబడినటువంటి వ్యాపారాలు, మీకున్నటువంటి నాలెడ్జి 10 ఇయర్స్కి ముందుగానే ఆలోచిస్తారు. 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అనేది ముందుగానే ఆలోచిస్తారు. కాబట్టి ఆ ఆలోచనలోనే సంపాదనతోనే మీరు అన్ని దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దాంతోపాటు మీరు ఎంతోమందిని చేరదీసేటువంటి అదృష్టం మీకు ఉంటుంది. కాబట్టి ఆ అదృష్టం ఈ నవంబర్ మాసం, కార్తీక మాసం నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా కూడా మీరు చేజార్చుకోకూడదు. అందిపుచ్చుకొని ఆ అవకాశం మీదుగా మీరు పై స్థానానికి, పై మెట్టు ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతంగా ఏంటంటే కనుక విదేశీయానం చాలా బాగుంటుంది ఈ మాసంలో కనుక ప్రయత్నం చేస్తే. అలానే ఏదైనా రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ ప్రయత్నం చేస్తున్నారా, ఆల్రెడీ ఉన్నారా, మీకు పేరు, ప్రఖ్యాత, హోదా అన్నీ కూడా వచ్చేలా ఉన్నాయి. కానీ మీకు ఆదాయ వనరులు అయితే మాత్రం ఈ మాసంలో సృష్టించబడితే కనుక రానున్నటువంటి తరానికి కూడా దశాబ్ద కాలం వరకు కూడా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగకుండా ఉండాలంటే మీరు మీ చేతి నుంచి ఎవరికి డబ్బు ఇవ్వకండి, ఎవరు చేసిన డబ్బు తీసుకోకండి. మీకున్నటువంటి పరిస్థితి ప్రకారంగా మీకు ఏదైనా వ్యాపారం కానీ, మీకు ఏదైనా వృత్తి కానీ, మీకు ఏదైనా రంగం కానీ నచ్చితే, మీకు ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీకు దగ్గర ఉన్నటువంటి వనరుల ప్రకారంగానే మీరు మొదలుపెట్టండి. రానున్నటువంటి కాలంలో మీకు 2026 సంవత్సరంలో కనుక మీరు ఏదైనా బిజినెస్ దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఇంకా పెద్దగా పెంచాలనుకుంటే కనుక ఫిబ్రవరి తర్వాత ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏదైనా కనుక మీకు బట్టల షాప్స్ కానివ్వండి, బొటిక్స్ కానివ్వండి, లేదంటే రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ మాసంలో 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే 15వ తారీఖు మారేటువంటి రవి భగవానుడు తర్వాత మీరు ప్రయత్నం చేయాలి. అలానే అక్టోబర్ 18వ తారీఖు గురు భగవానుడు కూడా మీకు మిథున రాశి నుంచి కర్కాటక రాశి వచ్చాడు. కాబట్టి కర్కాటక రాశిలో డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచరిస్తూ ఉంటాడు. అప్పటి వరకు కూడా మీకు సొంతగా వ్యాపారం పెట్టాలనుకున్న వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తాయి. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఇకపోతే భార్య భర్తల మధ్యన ఎడబాటు దూరం ఎందుకు వస్తుంది అంటే, భార్యాభర్తల మధ్య ఎడబాటు దూరం ఎందుకు వస్తుందంటే మూడో వ్యక్తి జారడం వల్ల వస్తుంది. ఎవరైనా సరే మీ తరపున వారు, వారి తరపున వారు భార్యని ఒత్తాసి పడటమో, భర్తని వర్తాసి పడటమో, అటు పక్కన వారి వైపు ఉండేటువంటి విధానంగా ఉండటం మాత్రమేగా తగాదలు వచ్చేసి, ఎడబాటు వచ్చేసి కోర్టు వరకు వెళ్ళేటువంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. అలా చేసినట్టు కనుక పిల్లలు ఉంటే కర్మశాలక ఆ పిల్లలు చిట్టుకోహులు గుట్టకోళ్ళు అవుతారు. అలా అందుకని చెప్పేసి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక మెట్టు తగ్గితే చాలా మంచిది. ఈ కార్తీక మాసం మొత్తం కూడా మీరు ఏదైనా వనభోజనాలకు కానీ వెళ్ళడమా, లేదా వనభోజనాలు సృష్టించడమా, లేదా ఇంట్లో ఏదైనా ఆ స్వాములకి గనక, స్వాములు అంటే దేవుళ్ళు కాదు, స్వాములు అంటే మానవులే, దేవుళ్ళు దీక్ష తీసుకునేటువంటి స్వాములు ఉంటారు. వారికి గనక పర్సనల్గా మీరు ఏదైనా భిక్ష పెట్టినా కూడా ఒక 3కి, 5కి, 7కి, 9, 11 మందికి కనుక భిక్ష పెట్టినట్టయితే కనుక మీకు అద్భుతమైన ప్రతిఫలాలు వచ్చేసి మీకున్నటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి కూడా కొంతమేర ఉపశమనం కలిగించాలి ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి మనం ఇప్పుడు పరిహారాలు కూడా చేసుకోండి. ఈ పరిహారాలు అయితే కనుక ఖచ్చితంగా మీకోసం చేసుకుంటే కనుక అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి. దానితో పాటు కనుక మీకు ఎక్కడైనా నరదిష్టి, నరఘోషం ఉంటుంది, దానితో పాటు ఇబ్బంది ఉంది, లేదు అంటే కనుక ఈ రాశిలో మరొక విషయం ఏంటంటే కనుక రాశికి తగ్గట్టుగా రాశిలో ఉన్నటువంటి దిశ అంతదశలు, ఆ దశ అంతదశలు కాకుండా నక్షత్రము ఏ గోచారం ప్రకారంగా ఇప్పుడు ఈ నవంబర్లో 2020 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉందండి మీకు అనే గురించి చెప్తే కనుక దానికి నమ్మకంగా ఉండలేక ఈ గురుగారు చెప్పింది సరైనది కాదు, మాకు అవ్వట్లేదు ఏది అనుకుంటారేమో.
అది మన జాతకంలో తప్పు కాదండి. జాతకం బావుంటుంది. జాతకంలో మీకు కలెక్టర్ అవ్వాలని ఉంటుంది. కానీ మీరు కలెక్టర్ అవ్వట్లేదంటే ఖచ్చితంగా దాని లోపం ఎక్కడుందో తెలుసా అండి? మనకు తెలియని శత్రువులు ఎవరో ఉండి, వారు మన వెనకనే వెండుండుండి కట్టప్పలాగా పొడుస్తూ ఉంటారు. ఒకటి. రెండోది బయటికి వెళ్లి ఎవరైనా గురువు చేత నుంచి బ్లాక్ మ్యాజిక్కో, వశీకరణమో, చేతబడో, హిప్నటిజమో, బాగలముక్కో, భానుమతో, యక్షిణియో ఇలాంటి విద్యల ద్వారా మిమ్మల్ని హిప్నటైజం చేసేసి కట్టుదిట్టంగా పడేసేటువంటి విధానాలున్నాయి. అది ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్తేనే దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది. యజ్ఞ, యాగ, హోమాలు చేసుకుంటే దానికి పరిష్కార మార్గం దొరకదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. చెడుని చెడుతోనే తుంచాలి. కాబట్టి గంజాయిని గంజాయితోనే పగలగొట్టాలి. కాబట్టి అందుకని మీరు ఎక్కడైనా గురువు దగ్గర సంప్రదించండి. అంతవరకు కూడా మీకు ఉపశమనం లభించడానికైతే ఈ పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. మనకి ఈ రాశి వారి గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అందులోనూ ఈ నవంబర్ 20వ తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ, ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరం అని కాదు, కార్తీక మాసం ఉన్నంత వరకి అని కాదు. అలా కాకుండాయినా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి వారైతే గనక ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, వారి విధానంగా ఫాస్టింగ్ ఉండాలా, ఒక పొద్దు ఉండాలా, తలస్నానం చేయాలా అనేది ఇదేం లేకుండా ఈ రాశివారు పర్టిక్యులర్‌గా దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన ఎలా చేయాలంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలున్నాయి. దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది. ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది. మరొకటి ఏంటంటే గనక నిమ్మ దీపారాజన అని ఉంటుంది. ఈ నిమ్మ దీపారాజన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో గనక సాయం సంధ్య వేళలో అంటే 5 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల లోపు గనక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. అలానే ఇదేనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం, శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాజన ఒకటి చాలా అద్భుతమైనది. ఇక జీవితంలో ఎదగాలి, లైఫ్‌లో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అలానే పొలిటీషియన్స్‌గా ముందుకెళ్ళాలని ఈ రాశివారు ఎవరైనా అనుకుంటే గనక, పార్ట్నర్‌షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక పిండి దీపారాధన చేయండి. ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది. పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే గనక గోధుమ పిండి గానీ, లేదే బియ్యపు పిండి గానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరుచుకోవాలి. ఈ ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక చివరిగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారాజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి, ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ రాశివారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశివారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏందంటే గనక ఏదైనా సరే ఇష్ట ఆలయానికెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి, వాస్తు ప్రభావిత రావకాలు కూడా అన్నీ పోయేదానికి, ఈ నెగటివిటీ అంతా పోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాజన ఏదైతే ఉందో ఈ దీపారాజన కాకుండా ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతిరోజు మీరు చేసుకున్నటువంటి పరిహారంగా రెమెడీ ఏంటంటే గనక అది పరిహారం అనుకోండి, రెమెడీ అనుకోండి. ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటిగా ఉంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్‌కి సుసంపన్నంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం ఏంటంటే గనక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి. ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక 2 తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక 2 భుజించాలి. అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక 2 భుజించి పనుకున్నట్టయితే గనక అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా మనలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో ఈ నెగటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశివారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి.